హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో దాదాపుగా మనకి 13 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. 19వ తారీఖు వరకు కూడా జూలై నెల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. చిరుజల్లుడు, తేలికపాటి వర్షాలు 2 రోజుల పాటు నమోదవుతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా వర్షాలు పెరుగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో రానటువంటి 2 రోజుల్లో తేలికపాటి జల్లులు మాత్రమే నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమధార, టెక్కలి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి 2 రోజుల పాటు. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగగా ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా తక్కువగానే వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.